హాయ్ అందరికీ. ఈరోజు నేను చికెన్ అండ్ బగారా రైస్ చేసుకుంటున్నా. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో మనకి ముక్క లేనిది ముద్ద దిగదు అన్నమాట. సో అంటే నాకు బిర్యానీకి ముందు ఏదైనా తెలిసిన రైస్ ఉంది అంటే ఈ బగారా రైసే. ఇప్పుడు అంటే కొన్ని 2015 వరకు అందరికీ చాలామందికి బగారా రైస్ అంటేనే తెలుసు. సో పెళ్ళిలో కానివ్వండి, ఇంకా ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా ఈ బగారా అన్నమే పెట్టేవాళ్ళు అనమాట. సో నాకు అంటే 2015 తర్వాత అప్పుడప్పుడు ఇంకా బిర్యానీ అనే టాపిక్ వచ్చింది అనమాట. టాపిక్ అంటే చాలామందికి తెలిసింది ఎప్పుడంటే తర్వాత అనమాట. అంతకుముందు తెలిసింది ఏంటి అంటే ఈ బగారా రైసే అనమాట. సో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో బిర్యానీ ఎంత ఇష్టమో అంతకన్నా ఇష్టం ఈ బగారా అన్నం అనమాట. సో బగారా చికెన్ అంటే ఇంకా అంతే. సో నాకు ఏ కర్రీ తిన్నా ఎందుకో అంత మంచిగా అనిపించదు. సో అది ఇంకా మొహం కొట్టేస్తుంది అనమాట. కానీ ఈ చికెన్ని నేను డైలీ తిన్నా కూడా నాకు అసలు ఈరోజు తినకూడదు అనే ఫీలింగ్ రాదనమాట. మొహం అయితే కొట్టేయదు, అంత ఇష్టం అనమాట. సో అది ఎందుకో మరి చికెన్ తింటే అది వస్తుంది, ఇది వస్తుంది, రోగాలు వస్తాయి, అది ఇది అని అంటారు. కానీ నా మైండ్లో నుండి పోదు ఇంకా అది ఎందుకో. నాలాగే ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. సింగిల్ ఫ్రేమ్లో రెండు చూపిద్దామంటే పైన ఏం కనిపించట్లేదు కదా, అందుకనేసి కొంచెం సెట్ చేసుకుంటున్నా. అలా ఎలా అని ట్రై చేస్తున్నా, చూపిస్తానండి. సో నేను ఫ్రెష్గా అందరూ అంటే కొందరు కామెంట్ చేస్తారు కదా, మీరు ఏం వాష్ చేసుకోలేదు, అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదని. నేను ముందే ఫ్రెష్గా అన్నీ కడిగేసుకొని అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నుండి కొంచెం కుదరలేదు, సెట్ చేసినా కానీ అది అవ్వలేదు. ఇంకా ఎలా అంటే తర్వాత పైన పెట్టేసిన అనమాట. సో నేను ఆయిల్ లేకుండా కర్రీ వండేసుకుంటానేమో కానీ ఆకులు లేకుండా కూరలు వండుకోను అనమాట. సో అవి ఏం ఆకులు అనేది చెప్తాను. ఏం ఆకులు అమ్మ తల్లి అంటారేమో. సో నాకు ఎందుకు మరి కొత్తిమీర అన్న, పుదీనా అన్న, కరివేపాకు అన్న చాలా ఇష్టం అనమాట. అన్ని కర్రీస్లోకి కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇక కరివేపాకు అయితే అన్ని కర్రీస్లోకి వేస్తాను. ఇక పుదీనా ఒక్కటే కొంచెం ఈ బగారా రైస్, చికెన్, ఇంకా మటన్ అలా చేసినప్పుడు వేస్తాను. కానీ అసలు ఎందుకో మరి నాకు అంత ఇష్టం, అంత పిచ్చి ఎందుకో. కరివేపాకు ఎందుకు వేసుకుంటానంటే హెయిర్కి మంచిదని వేసుకుంటా. సో ఈ కొత్తిమీర కొంచెం బీపీ, షుగర్ అవి కంట్రోల్లో ఉంటాయి, మంచిది హెల్త్కి అని అంటే అవి కూడా వేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఆకుకూరలన్నా ఇష్టమే, ఆకుకూరలు తిన్నా కూడా మనకి చాలా మంచిది. కానీ నాకు మా ఇంట్లో మా పాప తినదనమాట ఆకుకూరలు, అందుకనేసి కొంచెం అప్పుడప్పుడు పెడతాను కానీ కొన్నిసార్లు తినదు. ఇక నేను ఒక్కదాన్ని ఏం తింటాను అన్నట్టు ఇంకా ఆపేస్తాను అనమాట. సో సోదంతా ఎందుకు చెప్తున్నా తల్లి, పాయింట్కి రా అంటారేమో. సో ఫస్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఇది బగారా రైస్ చూపిస్తున్నా, దానికంటే ముందు అది చికెన్. సో ముందే కట్ చేసుకొని అని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నీట్గా వాష్ చేస్తున్నా ఎందుకు చెప్తున్నానంటే, సో ఒక అక్క ఏమో, ఆ అక్క పేరేమో ఉంటుంది, ఇక పేరు ఎందుకు లేండి కానీ, సో ఆమె ఒక చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఆమె కవర్ల నుండి డైరెక్ట్ గిన్నెలోకి చికెన్ వేసేసి మ్యాగ్నేట్ ఏమో చేస్తుంది. సో దానికి అందరూ అమ్మ చికెన్ కడగరాదు అలానే వండేస్తున్నావు అంటే, ఆమె కడిగి అక్కడ పెట్టిందేమో, మీరెందుకు అలా అనుకుంటున్నారు అని నేను కామెంట్ పెట్టినా అనమాట. సో నేను యాక్చువల్గా ఎవ్వరికి కామెంట్ పెట్టాను, కాకపోతే ఎప్పుడో ఒకసారి నాకు మంచిగా అనిపిస్తేనే కామెంట్ పెడతాను. అలాంటిది ఆ వీడియో పెడితే, ఏందమ్మా తల్లి నువ్వు ఎప్పుడు వంట చేయలేదేమో అందుకే అలా అంటున్నావు, వాష్ చేసినాక ఎవరన్నా కవర్లో కూడా వేసుకుంటారా చికెన్ అంటే. ఇప్పుడు నాటుకోడి చికెన్ ఉంటుంది కదండి. సో దాన్ని ఏం చేశారంటే ఫస్ట్ ఇక మెడకాయ కోసినాక ఏం చేస్తారు, దాన్ని మంచిగా దాని బొచ్చంతా పీకేసి, సారీ ఏమనుకోవద్దు, ఇది నా స్లాంగ్ అనమాట, ఏం చేస్తాం ఇంకా అలా వచ్చేస్తుంది. సో దాని జుట్టు పైన ఉన్న హెయిర్ అంతా తీసేసినాక సో నిప్పు పెట్టేసి దాని మీద దాన్ని కాపుతారు. సో
సో అవి బ్లాక్ హెడ్స్ లాగా ఉంటాయి కదా, అవి కూడా తీసేస్తారు. తీసేసినాక ఇంటికి వచ్చి మంచిగా దానికి వాటర్ పోసేసి వాష్ చేసేసినాక పసుపు పెట్టి మంచిగా రుద్దేసి కడిగేస్తారనమాట. కడిగేసినాక ఇంకా కట్ చేసేస్తారు. ఇంకా దాన్ని వాష్ చేయవలసిన అవసరం ఏమున్నది, ఫ్రెష్ చికెన్ కదా, అంటే నాటుకోడిది ఫ్రెష్గానే ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు పసుపు పెట్టి కాల్చి వాటర్లో కడిగి అంతా ఫ్రెష్గానే చేసేస్తున్నారు కదా. ఇంకా తర్వాత కొంతమంది వాష్ చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు చేయరనమాట, అంతే కదా. ఇప్పుడు వాష్ చేయడానికి ఏముంది చికెన్లో, అంతే కదా. అదే బయట నార్మల్ ఈ బాయిలర్ కోళ్ళు అవి ఉంటాయి కదా, అవి అంటే వాష్ చేసుకోవాలి, మనం బయట కట్ చేసుకొని తీసుకొస్తాము. సో వాళ్ళు కొంచెం నీట్గా చేయరు కాబట్టి అదే నీళ్ళలో ఒకటేసారి వేడి చేసిన నీళ్ళలో ముంచేస్తూ ఉంటారు, అలా దాన్ని జుట్టంతా పీకేస్తూ ఉంటారు కదా. సో అదే మన నాటుకోడిది అయితే చాలా బాగా చేసుకుంటారనమాట, ఇంటి దగ్గర చేస్తాం కాబట్టి. ఆ విధంగా నేను ఆలోచించి అలా పెడితే నన్ను ఈమె వంట చేయలేదు కావచ్చు, ఈమె వంటలు రావేమో, ఈమె ఎప్పుడు చూడలేదేమో అని నన్ను అందరు వేసుకున్నారనమాట. సో అప్పటి నుండి నేను ఎవరి కామెంట్ని ఏం చేయను, ఎవరికో ఒకసారి ఎప్పుడో ఒకసారి చేస్తానన్నమాట, ఎవరికైనా చేసిన. సో ఆ సోదంతా ఆపి పాయింట్కి రా తల్లారంటారేమో, ఏం చేస్తాం, అలా తన్నుకు వస్తుంది ఈరోజు వ్రాసల్లాగా అనమాట. ఇది చికెన్. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో అవి మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ని కూడా యాడ్ చేసుకున్నాను. చికెన్ మంచిగా ఉడికినాక పసుపు, అల్లం పేస్ట్, కారము, మసాలా పొడి ఇవి కూడా వేసుకున్నాను. సో ఇంకా కట్ చేసుకున్న టమాటాలు. సో నేను అన్ని కర్రీస్లోకి ఏం చేశానంటే టమాటా తొందరగా మగ్గిపోవడానికి మిడిల్లో వేస్తానన్నమాట. మిడిల్లో వేస్తే ఏంటి అంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటానండి. సో తర్వాత చికెన్తో కప్పేస్తాను, అలా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. సో చికెన్ మంచిగా ఇక్కడ ఉడికేస్తుంది చూడండి, మంచిగా ఫ్రై అయినట్టే అయింది. సో కొంచెం గ్రేవీ కోసమని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకుంటాను. లాస్ట్లో కొత్తిమీర వేసి సైడ్కి దింపేస్తాను అనమాట. సో తర్వాత ఇది బగారా రైస్ కదా, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చీలు, కొంచెం ఇక ప్యాన్ గిన్నె పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకున్న, నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటిది అంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా. అవి 2 యాడ్ చేసుకొని ఇప్పుడు బగారా దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, ఆకు, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ అండ్ అవి పోపు అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, మిర్చీలు ఇవి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని, క్యారెట్ కూడా వేసుకున్నాను, చెప్పడం మర్చిపోతున్నా. క్యారెట్ కూడా యాడ్ చేసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్, పసుపు ఏమీ వేయలేదు, అల్లం పేస్టే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత నేను 2 కుక్కర్ గ్లాస్తోని తీసుకున్నాను అనమాట రైస్. సో దానికి నేను పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో 2 వాటర్ అంటే 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ వేడి అయ్యాక మనం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒక 1/2 అవర్ ముందే రైస్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రైస్ని యాడ్ చేసుకున్నాను. ఉడికినాక వాటర్ ఉడికాక రైస్ వేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత చికెన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి టమాటాలు మంచిగా మగ్గాయి కదా, చికెన్ కూడా ఉడికింది, కాకపోతే కొంచెం అడుగంటినట్టు అయింది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా, చికెన్ కొంచెం మెత్తగా ఉడికితే పాప కూడా తింటుందేమో అని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంకా బగారా రైస్కి కొంచెం గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ గ్రేవీ చేసుకుంటే ఈ బాయిలర్ కోడిది అంత మంచిగా ఉండదు. అది నాటుకోడిది అనుకోండి, ఎంత సూప్ చేసుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. అది చపాతీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి చాలా బాగుంటుంది. ఎందుకో మరి అది నాటుకోడికి అంత టేస్ట్ అన్నమాట. సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సైడ్కి ఉడికేస్తున్నాను అనమాట. సో అంతలోకి రైస్ కూడా అయిపోతుంది, చూపిస్తాను, రైస్ కూడా చూపిస్తాను. సో చాలా ఆకలిస్తూ ఉండేది, మూవీకి వెళ్ళి వచ్చినాక ఇదే పని చేసిన అనమాట. సో మార్నింగ్ నేను టిఫిన్ ఏం చేయలేదు,
మా వారు పాప చేశారు కానీ నేను చేయలేదన్నమాట. అందుకనేసి వాటర్ వేసేసి ఇగో చూడండి ఇక్కడ కొత్తిమీర కూడా ఆకులు యాడ్ చేసేస్తున్నాను. నాకు కొంచెం వేస్తే నచ్చదు అనమాట. సో చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను. ఈ కొత్తిమీర కానివ్వండి, ఇంకా కరివేపాకు, పుదీనా ఇవన్నీ చాలా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటాను. సో ఫైనల్గా నా చికెన్ అయితే అయిపోయింది. ఇంకా సో ఫైనల్గా ఏంటి అంటే రైస్ చూపిస్తాను. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను కర్రీది. ఇక్కడ చూడండి ఇక రైస్, దీని మీద కూడా కొత్తిమీరనే వేస్తాను నేను. సో నాకు అంత ఇష్టం అన్నమాట. సో ఇది కూడా అయిపోతుంది. ఇంకా సో దీని మీద మూత పెట్టేసి ఇంకా కొంచెం వాటర్ ఉంది. సో అందుకనేసి మూత పెట్టేసి సైడ్కి ఒక 2 minutes ఉంచిన. ఇంకా తర్వాత ఒక 2 minutes తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని తినేస్తున్నాను అనమాట. చాలా ఆకలి కూడా వేస్తుంది. ఇంకా చూడండి ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ రైస్తోనే తింటున్నా. సో ఫస్ట్ యాడ్ చేసిన కర్రీతోనే నాకు కొంచెం కారం ఎక్కువైంది అనమాట. మేము చాలా